గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇటీవల కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రెండు చారిత్రాత్మక తప్పిదాలు చేసింది. ఒకటి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించడం. రెండవది, ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ వాటాను 90% నుండి 60% తగ్గించడం. ఈ రెండు చారిత్రక తప్పిదాలు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక. పల్లెల నుండి పట్టణాలకు వలసలు నివారించాలనే ఉద్దేశంతో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 1 ప్రభుత్వం 2005లో చట్టం చేసి 2006 ఫిబ్రవరి 2న దీన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్కు, రాయలసీమకు ఒక అవినాభావ అనుబంధం ఉంది. దీన్ని మొట్టమొదట ప్రారంభించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో, సింగనమల నియోజకవర్గంలో, సింగనమల మండలంలో, బండ్లపల్లిలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వీరందరూ కలిసి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా ఈ పథకానికి, ఈ ప్రాంతానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఈ పథకం పల్లె ప్రజల పాశుపతాస్త్రం. నేను ముందే చెప్పినట్లు పల్లెల నుండి పట్టణాలకు వలసలు నివారించి గ్రామీణ ప్రజలకు ఉపాధి భద్రత కల్పించాలనే మహత్తర ఆశయంతో ప్రారంభించినటువంటి ఒక పల్లెల పాశుపతాస్త్రం. ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టడానికి చాలా కారణం ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పథకం. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని గురించి ఆయన కలలుగన్నాడు. భారతదేశం ఆత్మ గ్రామాల్లో నివసిస్తుందన్నాడు. అందుకోసం ఆయన పేరుతో ఈ పథకానికి పెడితే ఆయన జాతిపిత, గ్రామ స్వరాజ్యం కోసం కలలుగన్నటువంటి నేత కాబట్టి ఆయన పేరుతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు పెట్టడం జరిగింది. రాష్ట్రాల మీద బడ్డం లేకుండా 90% కేంద్రము, 10% రాష్ట్రం నిధులు భరించే విధంగా దీనికి రూపకల్పన జరిగింది. ఇందులో మెటీరియల్ కాంపొనెంట్, వేజ్ కాంపొనెంట్ కేవలం కూల కోసమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉండాలనే ఉద్దేశంతో వేజ్ కాంపొనెంట్, మెటీరియల్ కాంపొనెంట్ పెట్టడం జరిగింది. ఈ యొక్క వేజ్ కాంపొనెంట్ కింద ఉపాధి లభించింది. మెటీరియల్ కాంపొనెంట్ కింద అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు జగన్ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు కానీ, గ్రామ సచివాలయాలు కానీ ఇవన్నీ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ కింద వచ్చే నిధులతో చేసినట్టే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 25,000 కిలోమీటర్ల ఈ రోడ్లలో గుంతలు కూర్చోవడం కానీ, లేదా మిగతా ఈ యొక్క గోకులాలు, మినీ గోకులాలు ఇవన్నీ కూడా ఈ పథకం కింద చేయడం జరిగింది. ఇటువంటి మహత్తరమైన పథకాన్ని ఇటీవల మన డిసెంబర్లో మోడీ ప్రభుత్వం, నేను ముందే చెప్పినట్టు, ఆ 2 మార్పులు చేసింది. మహాత్మా గాంధీ పేరు తీసేయడము, 90% నుండి 60% నిధులు తగ్గించడం. అంటే మహాత్మా గాంధీ పేరు తీయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇంతకంటే పాపం, ఇంతకంటే ద్రోహం మరొకటి ఉండదు. ఆయన జాతిపిత. జాతిపితను అవమానించడం అంటే జాతిని అవమానించడమే. కాబట్టి ఇది భారత జాతికి అవమానం చేశాడు నరేంద్ర మోడీ గారు. ఆయనకు సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ పాపంలో నలుగురికి భాగస్వామ్యం ఉంది. దాని తర్వాత 90% నుండి 60%కి కేంద్రం నిధులు వాటా తగ్గించిన కారణంగా రాబో రోజుల్లో రాష్ట్రాలు 40% వాటా పెట్టలేవు, కేంద్రం నుండి 60% నిధులు రావు. ఓవరాల్గా ఈ పథకమే రద్దయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కొత్తగా తెచ్చినటువంటి ఈ పేరు కూడా నోరు తిరగదు. విబిజీ రామ్జీ అంట. అంటే వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ. ఇది పేరు కూడా తెలియని పేరు పెట్టారు. కాబట్టి ఈ కొత్త చట్టానికి ఆ పేరు మార్చాలి. మళ్ళా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరు పెట్టాలి. కేంద్రం వాటా 60% నుండి 90%కి ముందునట్టుగా పెంచాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ఉంది. ఇది కొత్త చట్టం రద్దయి పాత చట్టం అలా తిరిగి పునరుద్ధరించేంత వరకు ఈ యొక్క పోరాటం సాగుతూనే ఉంటుంది. ఈ ప్రభుత్వం చేయకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చిన వారం రోజుల లోపలనే ఈ యొక్క కొత్త చట్టం రద్దు చేసి దాని స్థానంలో విబిజీ రామ్జీ స్థానంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించడం జరుగుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తాం.